So, good evening, everyone. Today is the 22nd of June 2026, and today's scholar is Kanaka Prasad Garu. అండ్ ఆయన వచ్చేసి ఇవాళ మనకి ముహూర్తం గురించి గృహప్రవేశ ముహూర్తం గురించి మనకి విశ్లేషణ అది చెప్తారు. సో అది విని మనం అసలు ఎలా ప్రాక్టికల్గా ఒక ముహూర్తం పెట్టాలి అంటే ఎట్లా పెడతాము గృహప్రవేశ ముహూర్తం అందులో అనేది మనం ఇవాళ నేర్చుకోవచ్చు. కనక ప్రసాద్ గారు, ఓవర్ టు యు. అయ్యా, ఈ వేదిక మీద ఉన్నటువంటి సభా సరస్వతి ముందుగా వందనం. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆత్మత్ గురుదేవతాభ్యో నమః. నాకు విద్య నేర్పిన గురువులందరికీ ప్రణామాలు చేస్తూ ఈరోజు నా యొక్క పిహెచ్డి ప్రెజెంటేషన్లో రెండో భాగంగా ముహూర్తం కిందటిసారి చెప్పుకునేటువంటి అంశాలు ఒక్కసారి చెప్తూ, కిందటిసారి ముహూర్త భాగంలో ముహూర్తం యొక్క ప్రాధాన్యత తెలియజేస్తూ షోడశ సంస్కారాల మీద మనం తెలియజేయడం జరిగిందండి. ఈరోజు ముఖ్యంగా ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది. ఒక కార్యక్రమం మీద ముహూర్తం యొక్క ప్రాధాన్యత ఎంత ఉంటుంది అనే అంశం మీద మనము ఈరోజు జరుపుకుంటూ గృహారంభ గృహప్రవేశములు ఈ రెండు అంశాల మీద ముహూర్తములు ఎంతవరకు మనం పరిశీలించాలి, ఎంతవరకు చేయాలి, ఏ ఏ ముహూర్తాలు, ఏ ఏ అంశాలు, ఏ ఏ తిథులు, ఏ ఏ వారాలు, నక్షత్రాలు, ఏ యోగాలు, ఏ కరణాలు అంటే బేస్డ్ ఆన్ పంచాంగ శుద్ధిని అనుసరించి మనము ఏ ఏ అంశాలను చూడాలి గృహారంభానికి గృహప్రవేశానికి అనే వాటిని విపులీకరించుకుంటూ విశదంగా వివరించడానికి నాకున్న అనుభవం మేరకు ప్రయత్నం చేస్తున్నానమ్మా. ఇందులో మొదటగా గృహ సంబంధమైనటువంటి ముహూర్తాల్లో గృహారంభానికి గృహప్రవేశానికి సంబంధించిన ముహూర్తాల్లో మొట్టమొదటిగా గృహారంభము. ఏమిటి అసలు గృహారంభం అంటే ఏంటి? గృహము అనగానే ఏదో ఒక 4 గోళ్ళు పైన ఒక కప్పు ఉంటే చాలు అనుకునేటటువంటి భావనతో కాకుండా ఒక గృహము కట్టాలి అనుకున్నట్లయితే దానికి ఆ స్థలాన్ని ముందుగా స్థల శుద్ధి చేసి ఆ స్థలానికి చతురస్రాకారంలో ఒక స్థలమును నిర్మించుకొని ఆ గృహమునకు గోతులు తవ్వడం, స్తంభ ప్రతిష్టాపన చేయడం, శిలాన్యాసము, రాయిని దింపుట, శంకుస్థాపన చేయుట, ఇవన్నీ కూడా ఇందులో ఏ కార్యక్రమానికి ఏ పేరు పెట్టి పిలిచినప్పటికీ కూడా పేరు తేడా కానీ గృహారంభంగానే మనం చెప్పుకోవచ్చింది. గృహారంభము అంటే ఈ గృహారంభానికి ముఖ్యంగా చాలా అతి ముఖ్యమైనటువంటివి లగ్న బలం చాలా ముఖ్యమైనటువంటిది అమ్మా. గృహారంభం చేసేటప్పుడు ఏదైతే మనకి వాస్తు శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానంలో గృహారంభాన్ని మనం పూర్తి చేసుకోవాలి. దానికి ముందుగా ముఖ్యమైనటువంటి మాసములు మనం కానీ తీసుకున్నట్లయితే ఈ మాసాల్లో ముఖ్యమైనటువంటి మాసాలు చైత్ర మాసము, అలాగే వైశాఖ మాసము. చైత్రమాసం చేయడం వలన చైత్రమాసంలో గృహప్రవేశం చేస్తే ధనలాభము, శుభప్రదము. అలాగే వైశాఖ మాసంలో శుభంగా ఉంటుంది. దాంతో తర్వాత శ్రావణ మాసము మన సేవకులు, పరిచారకులు వృద్ధి చెందుతారు. మాఘమాసము పుత్ర సంతాన ప్రాప్తి, అదే ఇవి చాలా ముఖ్యమైనటువంటి మాసాలుగా మనము చెప్పుకోవచ్చండి. అంటే గృహారంభానికి చైత్రము, వైశాఖము, శ్రావణము, మాఘ 6 ఆస్పిషియస్, ఓన్లీ 4 మాసాలు మాత్రమేనండి. అయితే ఈ 4 మాసాలే ఎందుకు ఆస్పిషియస్గా తీసుకోవడం జరిగింది అనేటటువంటి దాంట్లో అనలైజ్ చేయగలిగితే మనము చైత్రమాసము, వైశాఖ మాసము తీసుకున్నట్లయితే గృహారంభం చేసినట్లయితే అక్కడ పూర్తిగా ఎండలు కూడా ఎక్కువగా ఉండవు.
ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండవు. అంటే వాతావరణానికి అనుకూలంగా కూడా ఉంటుంది. అలాగే శ్రావణ మాసం కూడా చక్కనటువంటి వర్షాలు పడతాయి. అలాగే చివరికి వచ్చేసరికి మాఘమాసం కూడా చాలా చక్కనైనటువంటి మాసము. ఎటువంటి ఎండలు ఎక్కువగా ఉండవు, వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఆ 4 నెలలని మనము ప్రత్యేకంగా ఆస్పిషియస్ మంత్స్గా తీసుకోవడం జరిగిందండి. అయితే ఇక్కడ సౌరమానాన్ని దృష్టిలో పెట్టుకొని సౌరమానం ప్రకారంగా అంటే ఇంతవరకు మనకు ఇందాక చాంద్రమానంలో చెప్పుకోవడం జరిగిందండి. సౌరమానానికి వస్తే వృషభ మాసము, సింహమాసము, వృశ్చిక మాసము, కుంభమాసము, ఈ 4 మాసాలు కూడా చాలా ఆస్పిషియస్ నెలలు. ఈ నెలల్లో ఇది కూడా ఈ నెలల్లో శంకుస్థాపనకి లేదా గృహారంభానికి చేసుకోవాల్సినటువంటి సమయం అయితే కనిపిస్తుందండి. అలాగే తిథులకు వచ్చేసరికి తిథుల్లోని శుక్లపక్ష విధియ, తదియ, పంచమి, షష్ఠి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, ఈ తిథులు అతి ముఖ్యమైనటువంటి తిథులుగా మనము చెప్పుకోవచ్చండి. ఈ తిథుల్లో ముఖ్యమైనటువంటి తిథుల్లో ఈ తిథుల్లో మాత్రమే మనం శంకుస్థాపన చేసుకున్నట్లయితే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇంకా తిథులు అయిపోయిన తర్వాత గృహారంభానికి సంబంధించినటువంటి అంశంలో అతి ముఖ్యమైనటువంటి వారాలు ఏమిటి? ఈ వారాల్లో సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము అనే 4 వారాలు మాత్రమే మనకి ప్రాధాన్యత ఇవ్వగలిగేయండి. అంటే ఈ మధ్య కాలంలో మారుతున్నటువంటి కాలమాన పరిస్థితుల్లో ఆదివారం కావాలండి, శనివారం కావాలండి అని చెప్పి మనమైతే చెప్పించుకోవడం జరుగుతుంది. కానీ వాటికి అంతగా మనము ఆ ఆదివారాలు పెడుతూ ఉన్నామండి, వస్తున్నాం, కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకుంటూ ఉన్నాము. కానీ శాస్త్ర ప్రకారంగా చెప్పబడినటువంటి ఏంటంటే సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము. అలాగే దీనికి సంబంధించినటువంటి నక్షత్రములు, ఈ నక్షత్రాల్లోకి వచ్చేసరికి గురు శుక్రమూఢాలు ఈ నక్షత్రాల్లో ఉత్తరాశ్రయము అంటే ఉత్తరాభాద్ర, ఉత్తరాషాఢ, దీన్ని ఉత్తరాశ్రయము అని పిలుస్తామండి. ఇది ఉత్తరాశ్రయము. చిత్త, రోహిణి, స్వాతి, జ్యేష్ఠ, మృగశీర్ష, మూల, అశ్విని, హస్త, అనురాధ నక్షత్రాలు సమస్త గృహ వాస్తు కర్మలకే కూడా చాలా ప్రాధాన్యత కలిగినటువంటివి. ఈ నక్షత్రాల్లో మనము చేసినట్లయితే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయండి. అలాగే దీంట్లోకి వచ్చేసరికి ఇక్కడ యోగాలు పంచాంగంలో మనకు ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి యోగాలకు వచ్చేసరికి ఇందులో శుభగ్రహములతో కూడినటువంటిది, శుభగ్రహములతో చూడబడినటువంటిది, షడ్బలములతో కూడినటువంటిది, ఆయన బలము కలిగినటువంటి దుష్ప్రభావ స్థిర లగ్నాల యందు గృహ నిర్మాణం చేయాలి అని రాయబడి ఉండిందండి. అయితే అటువంటి గృహము 100 సంవత్సరములు గృహానికి ఆయుర్దాయం ఉంటుంది. ఇది మనకి శాస్త్రములో చెప్పబడినటువంటిది, వాస్తు వల్లభంలో చెప్పబడినటువంటి అంశం. అలాగే యోగములు ఏంటంటే అంటే మనము పరిఘ యోగము నందు మొదటి సగభాగము, నైరుతి యోగము మొత్తము, గండ అతిగండ యోగమునందు మొదటి 6 గడియలు, శూల యోగంలో మొదటి 5 గడియలు, యాఘాత యోగంలో 9 గడియలు కూడా వదిలిపెట్టాలి. ఇవి పనికిరాదు. ఈ యోగములలో గృహారంభం చేయకూడదు. అలాగే కరణాల్లో విష్టీకరణము, భద్రకరణము విడిచిపెట్టాలి. విష్టి, భద్ర ఈ 2 కరణాలు కూడా చాలా దారుణమైనటువంటి కరణాలు కాబట్టి వీటిని విడిచిపెట్టమని చెప్పడం జరుగుతుందండి.
అయితే ఇక్కడ లగ్నాలకు వచ్చేసరికి చాలా జాగ్రత్తగా గమనిస్తే లగ్నాల్లోని రవి స్థిర లగ్నాల్లో ఉన్నప్పుడు చాలా ఆస్పిషియస్గా ఉంటుంది. రవి స్థిర రాశులు యందు ఉంటే శుభం అండి. చరరాశులు యందు ఉంటే మధ్యమంగా ఉంటుంది. దుష్ప్రభావ రాశులు అనేటటువంటి వాటిని రవి దుష్ప్రభావ రాశుల్లో ఉండగా గృహారంభ ముహూర్తము పెట్టడం పనికిరాదు. అలాగే రవి వృషభము, కర్కాటకము, సింహము, కుంభము వీటిలో చాలా స్థిర రాశులు కాబట్టి మంచిది. వీటిలో మేష, తుల, వృశ్చిక, మకర చరరాశుల యందు గృహారంభం చేసినట్టే పుత్ర పౌత్రాభివృద్ధి, సంతానాభివృద్ధి జరుగుతుంది అని చెప్పి శాస్త్ర ప్రకారంగా తెలియజేయబడుతుంది. అయితే దీంతో ఈ వాస్తు దానికి వచ్చేసరికి ఏ సమయము, ఏమిటి విశేషాలు, విశేష అంశాలు ఏంటి, ఇందులో చాలా విశేషమైనటువంటి అంశాలు. ఏదైనా ఒక ముహూర్తం తీసుకుంటే ఆ ముహూర్తానికి విశేష అంశాలు కూడా ఉంటాయండి. గురుమూఢం కానీ శుక్రమూఢం ఎందు, వాస్తుకర్తల ఎందు ఈ కార్యక్రమం చేయడానికి పనికిరాదు. గురుమూఢాల్లోని, శుక్రమూఢంలోని, వాస్తుకర్తల్లోని ఆ గృహారంభం పనికిరాదు. అలాగే ముహూర్త సమయానికి ముహూర్త చక్రంలో అష్టమ శుద్ధి ఉండాలి. ముఖ్యంగా గృహారంభానికి వృషభ చక్ర శుద్ధి, కలశ చక్ర శుద్ధి అని 2 రకాల శుద్ధులు, 2 చక్రాల యొక్క శుద్ధులు ఉండాలండి. ఆ 2 చక్రాల శుద్ధులు ఉంటేనే అది గృహారంభ ముహూర్తానికి మాత్రమే 2 చక్రాలు తీసుకుంటాము. ఇది గృహారంభానికి మాత్రమే. అలాగే చతుర్థ శుద్ధి 4వ లగ్నము నుంచి, ముహూర్త లగ్నం నుంచి 4వ ఇంట్లో పాపగ్రహములు ఏవి కూడా ఉండకూడదు. అలాగే 5 ప్రతి లగ్నానికి కూడా తారాబలము, చంద్రబలము పరిశీలించాలి. అలాగే ఈ కార్యక్రమాన్ని పగటి సమయము కానీ తెల్లవారుజామున కానీ సమయంలో గృహ నిర్మాణము చేయడం చాలా ఉత్తమంగా ఉంటుంది, చాలా మేలు. ఈ అంశాలను తీసుకుంటున్నప్పుడు ఈ అంశాలతో వృషభ చక్రము అనగానే ఇదేంటండి అంటే, వృషభ చక్రానికి వచ్చేసరికి ఇది ఎలా క్యాలిక్యులేషన్ వేయాలి, దీనికి ఎప్పుడు కూడా గృహారంభానికి ఈ చక్రం చాలా ముఖ్యమైనటువంటిదండి. పొజిషన్ ఆఫ్ రవి నక్షత్రం నుంచి మనము ఏ రోజైతే ముహూర్తం పెట్టుకుంటామో ఆ ముహూర్త నక్షత్రానికే మూన్ ఉంటాడు కాబట్టి మూన్ నక్షత్రం వరకు, చంద్రుడు ఉండే నక్షత్రం వరకు, రవి నక్షత్రం నుంచి చంద్రుడు ఉండేటటువంటి నక్షత్రం వరకు లెక్క పెడితే, ఎక్కడ ఈ పక్కన ఇచ్చిన టేబుల్లో ఇచ్చినటువంటి ఆ నక్షత్ర సంఖ్యలు కానీ వచ్చినట్లయితే వాటి యొక్క ఫలితము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాన్ని చూసుకుంటూ ఆ నక్షత్రాలు కాకుండా మనము ఈ ముహూర్తాన్ని పెట్టాలి. అయితే వృషభ చక్ర శుద్ధికి మనము అభిజిత్ నక్షత్రంతో సహా లెక్క వేసుకోవాలండి. ఇది ఒక పరిమాణంలో కొన్ని క్లాసిక్స్లో ఏంటంటే అభిజిత్ నక్షత్రం అక్కర్లేదు అని చెప్పడం జరిగింది కొన్ని పుస్తకాల్లో. కానీ ప్రాధాన్యతగా చాలామంది మనం ఉపయోగించేటటువంటి విధానంలో ఇక్కడ 28వ నక్షత్రమైనటువంటి అభిజిత్ నక్షత్రాన్ని కూడా కలిపి లెక్క పెట్టుకొని మనము ముహూర్త నిర్ణయం చేయాలండి. ఇక్కడ చూడండి, నక్షత్రాన్ని కౌంట్ చేసుకుంటే 1, 2, 3 అయినట్లయితే మృత్యువు అంటే మనము ముహూర్తము పెట్టినటువంటి నక్షత్రం ఏదైతే ఉందో, ఇది రవి సంచరిస్తున్నటువంటి నక్షత్రం నుంచి ముహూర్త నక్షత్రం వరకు తీసుకుంటే 1, 2, 3 మృత్యువు. ఇది ఎలాగా? ఉదాహరణకి రవి ధనిష్ట నక్షత్రంలో సంచరిస్తున్నాడు అనుకుందాం. ధనిష్ట పనికిరాదు, శతవిషం పనికిరాదు, పూర్వాభాద్ర పనికిరాదు. అయితే తారాబలము, చంద్రబలము అన్నీ నప్పినప్పటికీ కూడా ఇక్కడ మనం దాన్ని వదిలిపెట్టాలి. ఎందుకు అన్నట్లయితే అక్కడ మృత్యుయోగం కనిపిస్తుంది. అలాగే 4, 5, 6, 7 దుర్దశ 8, 9, 11 అక్కడ 8, 9, 11 సత్యము
తర్వాత 12, 13, 14 ధనము, 15, 16, 17, 18 ధనలాభము, 19, 20, 21, 22 ధనలాభము, 23, 24, 25 ఏమండి దారిద్రము, 26, 27, 28 హాని. ఇది వృషభ చక్రము వేసుకునేటటువంటి విధానము, వృషభ చక్రాన్ని నిర్మించే విధానము. తర్వాత కలుష చక్ర శుద్ధి, ఇది హౌస్ వార్మింగ్ సెలబ్రేషన్. అంటే గృహప్రవేశ ముహూర్త సమయంలో గృహప్రవేశంలో మాత్రము ప్రత్యేకంగా ఈ కలుష చక్ర శుద్ధిని చూడాలి. ఈ కలుష చక్ర శుద్ధి చూడవలసి వచ్చినప్పుడు ఇది కూడా ఇందాక మనం చెప్పినటువంటి విధానంలో రవి సంచరిస్తున్న నక్షత్రం నుంచి చంద్ర నక్షత్రము వరకు కౌంట్ చేసినట్లయితే, ఇది రవి ఉన్న నక్షత్రం నుంచి చంద్ర నక్షత్రం వరకు కౌంట్ చేసుకున్నట్లయితే అక్కడ ఆ నక్షత్రంలో చంద్ర నక్షత్రం నుంచి కౌంట్ చేసుకుంటూ ఈ పక్కన టేబుల్లో చూపించినటువంటి అంకెల ప్రకారంగా తీసుకున్నట్లయితే ఆ అంకెలకి ఆ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వాటిని వదిలిపెట్టేయాలి. అయితే ఇక్కడ కలుష చక్ర శుద్ధిలో మాత్రం ఎటువంటి తేడా లేదండి, ఎటువంటి మతాంతరాలు లేవు. ఎందుకంటే అందరు ఆదర్శం ఒకలాగే చెప్పడం జరిగిందండి. దీనికి మాత్రం 27 నక్షత్రాలు మాత్రమే లెక్క పెట్టుకుంటాము, అభిజిత్తుని కల్పము. ఇదే రవి సంచరిస్తున్న నక్షత్రం నుంచి మనం తీసుకుంటే 1 హాని, 2, 3, 4, 5 ఏమండి అక్కడ 2, 3, 4, 5 దానికి ఉన్న ఫలితాలు ప్రవాసము అంటే విదేశీయానము, పైకి వెళ్ళిపోయే అదే వేరే చోటికి వెళ్ళిపోయేటటువంటి యోగము, గృహప్రవేశము ఆ సమయంలో చేస్తే ఆ ఇల్లు ఆ ఇంట్లోంచి యజమాని ప్రవాసంలో ఉంటాడు, యజమాని ఆ ఇంట్లో ఉండడు. అలాగే 6, 4, 6, 7, 8, 9 నిర్భయముగా ఉండొచ్చును. 10, 11, 12, 13 ధాన్యము, 14, 15, 16, 17 ఏమండి నిర్ధనము, ధనము లేకుండా ఉంటారు. 18, 19, 20, 21 గర్భస్రావము 18, 19, 20, 21 గర్భస్రావము, 22, 23, 24 సంపద, 25, 26, 27 ఆయుర్వృద్ధి. ఇది ఈ ప్రకారంగా ఫలితాలు ఉంటాయి. కాబట్టి కలుష చక్రాన్ని చాలా చక్కగా పరిశీలించి ఒక గృహప్రవేశ ముహూర్తాన్ని మనం నిర్ణయం చేయవలసినటువంటి అవసరం అయితే ఉంది. ఈ గృహప్రవేశ ముహూర్తాన్ని కూడా ఈ కలుష చక్ర శుద్ధిని నిర్ణయం చేస్తూ ఉన్నప్పుడు మనకి దీనికి సంబంధించినటువంటి అంశాల్లో దీనికి కూడా ఏంటంటే అంటే ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే గృహారంభానికి ఏవైతే మనం చెప్పుకోవడం జరిగిందో, ఇప్పుడు గృహప్రవేశానికి సంబంధించినటువంటి గృహప్రవేశ ముహూర్తంలో పాటించవలసినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమైనా ఉన్నాయా అంటే సేమ్ నియమాలే కనిపిస్తాయి. అయినప్పటికీ కూడా మరొకసారి మనం చెప్పుకుంటూ పంచాంగ శుద్ధి అనే గృహప్రవేశానికి వస్తే గృహప్రవేశంలో పాటించవలసినటువంటి ఏంటంటే అంటే తిథి పంచాంగ శుద్ధి అనగానే తిథి, వార, నక్షత్ర, యోగ కరణములు ఈ 5 కూడా శుభంగా ఉండాలి. యోగకరణ లగ్నములు. అలాగే శుభ మాసములు ఏమిటి? గృహప్రవేశానికి శుభ మాసములు ఏంటండి అంటే మాఘ, పాల్గొన, వైశాఖ, జ్యేష్ఠ మాసము. ఇక్కడ గమనిస్తే ఇందాక గృహారంభానికి చైత్రమాసం ఇవ్వడం జరిగింది, గృహప్రవేశానికి చైత్రమాసాన్ని ప్రాధాన్యతగా తీసుకోలేదు. గృహప్రవేశానికి చైత్రమాసాన్ని ప్రాధాన్యతగా తీసుకోలేదు.
మాఘము, పాల్గొనము, వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము, ఈ 4 మాసాలు శుభకరము. అలాగే మార్గశిరము, కార్తీక మాసములో మధ్యమ మాసము, మధ్యమ ఫలితము. మిగతా మాసాల్లో మనం మనము గృహప్రవేశ ముహూర్తం ఇవ్వకూడదు. ఇదే వాళ్ళు శాస్త్రం చెప్పినటువంటి అంశం అండి. అలాగే శుభ తిథులకు వచ్చేసరికి ద్వితీయ, తదియ, పంచమి, సప్తమి, దశమి, ఏకాదశి, త్రయోదశి, పౌర్ణమి. అంటే 2, 3, 5, 7, 10, 11, 13, 15 తిథులు. విడిచివేయవలసినటువంటివి ఏంటంటే రిక్త తిథులన్నీ వదిలిపెట్టాలి. రిక్త తిథులు అనగానే చవితి, నవమి, చతుర్దశి, ఈ తిథులు వదిలిపెట్టాలి. వారముల్లో సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారాల్లో కానీ గృహప్రవేశం చేయించినట్లయితే పుత్ర పౌత్రాభివృద్ధులు కలిగి ఆ ఇంట్లో సుఖశాంతులు ఉంటాయి. శనివారం కూడా ఒక్కొక్క గృహప్రవేశం చేయవచ్చును. శనివారం నాడు గృహప్రవేశం చేస్తే స్టెబిలిటీ ఉంటుంది, ఆ ఇంట్లో స్థిరత్వంగా ఉంటారు ఆ ఇంట్లోని అనేటటువంటి ఫలితం లభిస్తుంది. ఇంకా నక్షత్రాలకు వస్తే నక్షత్రాల్లో చిత్త, అనురాధ, ధనిష్ట, ఉత్తరాత్రయము, శతభిషం, రోహిణి, మృగశిర, ఈ నక్షత్రాలు మనకి గృహ ప్రవేశానికి సంబంధించిన నక్షత్రాలండి. గృహప్రవేశంలో మన అనివార్య పరిస్థితులలో తప్పనిసరి అయితే పుష్యమే నక్షత్రాన్ని 2వ భాగంగా తీసుకోవచ్చును. అలాగే మనం వేరే నక్షత్రాల్లో ఇచ్చినట్లయితే చూడండి, అంటే మన తారాబలం, చంద్రబలం నప్పింది కదా అని చెప్పి ముహూర్తాలు ఇస్తూ ఉంటాం. పునర్వసు, స్వాతి, హస్త, అశ్విని, శ్రవణం గృహము అన్యాక్రాంతమగును. అంటే నక్షత్రములో గృహప్రవేశం చేస్తే హస్త పరహస్తం గతం గత అనేటటువంటి సామెత ఒకటి కనిపిస్తూ ఉంటుందండి. ఆ సామెతని తీసుకున్నట్లయితే ఈ హస్త నక్షత్రంలో గృహప్రవేశం పనికిరాదు. అలాగే ఈ అతతో పాటుగా ఈ చైన్ చెప్పినటువంటి నక్షత్రాలన్నీ కూడా గృహప్రవేశానికి పనికిరావు. ఆ గృహము ఆ విధంగా చేస్తే గృహము అన్యాక్రాంతం అవుతుంది. ఇక్కడ గృహ ప్రవేశానికి సంబంధించినటువంటి యోగములు తీసుకుంటే వజ్ర, పరిఘ, వ్యతిపాత, నైదృతి, గండ, అతిగండ, శూలము, విష్కంభము, యాఘాత, ఈ 9 యోగములు కూడా విడిచిపెట్టాలి, వదిలివేయాలి. 9 యోగాలును. మిగతా 18 యోగాలు ఉన్నాయండి. మిగతా 18 యోగాలు చాలా ఉత్తమమైనటువంటి యోగాలు, చాలా మంచి యోగాలు. ఇంకా గృహ ప్రవేశముకు వచ్చేసరికి శుభమైనటువంటి కరణాలు. శుభకరణాలు ఏంటండి అంటే భవ, బాలువ, కైలువ, తైతుల, ఈ 4 కరణాలు శుభకరణాలు. గరజీ కరణము మధ్యమ కరణము. గరజి అనే కరణము మధ్యమ కరణము. తర్వాత వనిజ, భద్ర, శకుని, చతుష్పాద, నాగవ, కింస్తుగ్న, ఇవి వదిలిపెట్టాలి. ఈ కరణాలన్నీ కూడా వదిలేయాలి. ఈ కరణాలన్నీ వదిలేస్తూ వీటితో పాటుగా ఇంకా శుభ లగ్నాలకు వస్తే ఏ లగ్నాలు ప్రాధాన్యత? వృషభ లగ్నము, మిథున లగ్నము, కన్యా లగ్నము, మీన లగ్నము చాలా ఆస్పిషియస్ అండి. ఈ 4 లగ్నాలు అతి ముఖ్యమైనటువంటి లగ్నాలు.
చాలా ఆస్పిషియస్ లగ్నాలుగా మనము తీసుకోవచ్చును. గృహారంభానికి, గృహప్రవేశానికి ఇక్కడ ఈ లగ్నాలు చాలా ఆస్పిషియస్గా మనం చెప్పబడుతూ ఉంటుంది. వీటితో పాటుగా మనము ఇంకా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్స్ గృహప్రవేశంలో మనం చాలా కన్సిడర్ చేయాల్సినటువంటి అంశాలు. గృహప్రవేశం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అండి. ఒక మానవుడు తన జీవితంలో ఇల్లు కట్టుకొని ఆ ఇంటిలో సుఖంగా 100 సంవత్సరాల పాటు నివసించాలి అనే అభిప్రాయంతో ఒక ముహూర్తం కోసం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము చాలా ఆలోచించి, చాలా నిర్ణయించి, ఒక జ్యోతిష్కుడుగా అనేక జ్యోతిష అంశాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ముహూర్త నిర్ణయం చేయబడినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది అని. కాబట్టి ఒక గృహప్రవేశ ముహూర్తం నిర్ణయించేటప్పుడు ఈ చాలా అంశాలను మనం పరిశీలిస్తూ ఈ అంశాలన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. అందువల్ల ఈ అంశాలకి మనం చాలా చక్కనైనటువంటి ప్రాధాన్యతనిస్తూ అష్టమ శుద్ధి ఉండాలి ముహూర్త లగ్నానికి. ఏ రోజైతే మనం ముహూర్తం పెట్టుకుంటామో ఆ ముహూర్త లగ్నానికి అష్టమ శుద్ధి, చతుర్థ శుద్ధి ఉండాలి. ద్వాదశ శుద్ధి కూడా ఉంటే మంచిది. అష్టమ శుద్ధి, చతుర్థ శుద్ధి, ద్వాదశ శుద్ధి. జ్యోతిష్ శాస్త్రంలో 8వ ఇల్లు, 4వ ఇల్లు, 12వ ఇల్లు ఏ ఫలితాలు ఇస్తాయో మనకు తెలుసు. కాబట్టి అందువల్ల ఆ ఇల్లు శుద్ధిగా ఉండాలి. అంటే ఎటువంటి గ్రహములు ఉండకూడదు. గృహ ప్రవేశానికి కనిష్ట చక్ర శుద్ధి చాలా మస్ట్, తప్పనిసరిగా కనిష్ట చక్ర శుద్ధి ఉండాలి. అలాగే కేంద్ర కోణాల్లో శుభగ్రహములు ఉండాలి. 3, 6, 11 స్థానాల్లో పాపగ్రహములు ఉండవచ్చును. అలాగే దీనికి సరైనటువంటి సమయం ఏమిటి? ఎర్లీ మార్నింగ్, ఉదయం పూట చేసుకోవచ్చు. సర్వసాధారణంగా ఉదయం పూట ముహూర్తమే ప్రిఫరెన్స్ ఇస్తే చాలా మంచిది. రవి బలము, చంద్రబలము ఉన్నటువంటి సమయం అయితే రాత్రి ముహూర్తాలు చాలా ప్రాధాన్యత. ఇక్కడ ఇంకా ముఖ్యమైనటువంటి అంశాలు చూసుకోవడం ఏంటంటే 6, 8, 12 ముహూర్త లగ్నం నుంచి 6, 8, 12 ఇళ్లలో చంద్రుడు లేకుండా ఉండడం చాలా మంచిది. 6, 8, 12 ఇళ్లలో చంద్రుడు ఉండకూడదు. అవాయిడ్ మూన్ ఇన్ 6, 8, 12 ఫ్రమ్ ముహూర్త లగ్న. అండ్ ఫ్రమ్ ముహూర్త లగ్న 8th house malefics. If malefics in the 8th house, malefics in 8th house from muhurta lagna, the owner expires in a year. దాని ఫలితం అది. 8వ భావంలో ముహూర్త లగ్నం నుంచి 8వ ఇంట్లో పాపగ్రహములు కానీ ఉంచినట్లయితే ఓనరు ఏడాది లోపున చనిపోయే అవకాశం ఉంది. సన్ ఇన్ సింహ అండ్ కర్కాటక, రవి సింహములో కానీ కర్కాటకములో కానీ ఉన్నప్పుడు కానీ మనం ముహూర్తం నిర్ణయం చేసినట్టయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి బంధువులు, ఆ ఇంటి వారు కూడా రోగగ్రస్తులు అవుతారు. అలాగే గృహప్రవేశమును భార్య గర్భవతిగా ఉన్నటువంటి 6 మాసముల లోపు మాత్రమే చేయవలెను. 6 మాసముల తరువాత పనికిరాదు. గృహారంభము కానీ గృహప్రవేశము కానీ ఏదైనా సరే 6 మాసముల లోపు మాత్రమే చేయవలెను. ఇవి గృహప్రవేశ ముహూర్తమునకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి నియమాలండి. అయితే గృహారంభము గృహప్రవేశ ముహూర్తాల్లో మనము ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ముహూర్తాన్ని అనలైజ్ చేద్దామండి.
ఇదే అయ్యా చూడండి, అక్కడ అండర్లైన్ చేసి ఉంచానమ్మా. ఉమ్, ఒక్కసారి అందరూ కూడా జాగ్రత్తగా చూడండి, జూమ్ చేసి దగ్గరగా చూస్తే పౌర్ణిమ, బుధవారం, ఆశ్లేష, ఋగ్వేదులకు ఉపనయనము, మీనము, రాజ అంటే రాజపంచకం ఉదయం 8:33, మగకు ప్రత్యేకంగా వాళ్ళు రాశారు కాబట్టి నేను ముహూర్తాన్ని పెడుతున్నానండి. వివాహము, గృహప్రవేశం, గర్భాధానము, కన్య, వసుపంచకం రాత్రి 8:53, తుల రాజపంచకం రాత్రి 11:45, వృశ్చికం రహితమైందే రాత్రి 12:41. 41 రాత్రి 12 అంటే 0:41, 17వ తారీఖు నాడు మనం చార్ట్ తీసుకున్నామండి. ఇప్పుడు 16వ తారీఖు రాత్రి 0:41 ముహూర్తం అండి. మన ఇంగ్లీష్ డేట్ ప్రకారంగా 17వ తారీఖు తీసుకోవడం జరిగింది. ఇక్కడ 17వ తారీఖు నాడు 16వ తారీఖు పౌర్ణిమ బుధవారం రాత్రి 10:26, ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 3:26 వరకు మాత్రమే ఉంది. ఆశ్లేష తర్వాత వచ్చేటటువంటిది మగా నక్షత్రము. దీన్ని చాలా క్లియర్గా చెప్తున్నామన్నమాట. అక్కడ ఆ రోజు వర్గ్యము తెల్లవారుజాము 4:01 నుంచి 5:41 వరకు, దుర్ముహూర్తము 11:53 నుంచి ఉదయం 12:39 వరకు. ఆ రోజు సూర్యోదయం 6:31, సూర్యాస్తమయం 5:58. ధనిష్ట నక్షత్రము 4వ పాదము రవి సంచారం చేస్తున్నాడు. ధనిష్ట నక్షత్రంలో 4వ పాదములో రవి మధ్యాహ్నము 1:43 4వ పాదంలోకి వెళ్తాడు, కుంభరాశిలోకి వెళ్తాడు రవి. ఇప్పుడు 16వ తారీఖు మధ్యాహ్నం అండి. ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదము బుధవారం 2:37 మకర రాశిలో ఉంటాడు. మకర రాశిలో ఉంటుందండి. చంద్రుడు సింహరాశిలో మధ్యాహ్నం 3:27 వరకు. తర్వాత మఘా నక్షత్రం సింహరాశిలోనే ఉంటుందండి. కాబట్టి సింహరాశిలో పెట్టుకోవడం జరిగింది. ఆశ్లేష వెళ్ళి మఘా నక్షత్రంలోకి వస్తున్నారు. అక్కడ అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటండి అంటే, మనకి చెప్పినటువంటి నక్షత్రాలు గృహప్రవేశానికి ఇచ్చినటువంటి నియమాల్లో గృహప్రవేశ నక్షత్రాల్లో మఘా నక్షత్రం లేదు. దట్టు ఆశ్లేష మఘ నక్షత్రం ఏంటండి అంటే గండాంతములకు ప్రారంభ నక్షత్రము. ఆశ్లేష నక్షత్రం గండాంత నక్షత్రం, మఘా నక్షత్రం ప్రారంభ నక్షత్రం. అయితే ఇక్కడ ఈ చార్ట్లోని చాలా జాగ్రత్తగా విశ్లేషిస్తే యజమాని యొక్క పేరు చూడండి. యజమాని యొక్క పేరు, యజమాని యొక్క నక్షత్రము చెప్తున్నానండి. యజమాని గారి పేరు ప్రసాద్ గారు, అశ్విని నక్షత్రం నామ నక్షత్ర ప్రకారంగా. అలాగే నాగతల్లి గారు అనురాధ నక్షత్రం అండి. ఇక్కడ జన్మ అశ్విని నక్షత్రం నుంచి మఘా నక్షత్రం కానీ తీసుకుంటే జన్మతారైంది. పోనీ భార్యకి బాగుందా అనుకుంటే భార్య యొక్క నక్షత్రానికి విపత్తారైంది. ఇది ఎనలైజ్ చేస్తే దీంట్లో మనకు కనిపించే అంశం ఏంటండి అంటే తార వల్ల నప్పలేదు, ఫస్ట్ పాయింట్. అలాగే పంచకరహితం కాలేదు, పంచకరహితం కూడా కాలేదండి. పంచకరహితం అవ్వలేదు, నక్షత్రం పనికిరాదు, ఆ లగ్నం కూడా గృహప్రవేశ ముహూర్తాలకు ఇచ్చినటువంటి లగ్నము కాదు. పోనీ పౌర్ణమి తీసుకుందామా, పోనీ పౌర్ణమి ఆస్పీషియస్ డే
తీసుకొస్తే ఇబ్బంది లేదు. కానీ అక్కడ పౌర్ణమి తర్వాత వచ్చినటువంటి పాడ్యం పనికిరాదు. కలశ చక్ర శుద్ధి లేదు. రవి నక్షత్రం నుంచి ధనిష్ట నక్షత్రం నుంచి మఘా నక్షత్రం వరకు 15 నక్షత్రం వచ్చిందండి. అది పనికిరాదు. లగ్న శుద్ధి, ముఖ్యంగా ఇక్కడ లగ్న శుద్ధి లేదు. కారణం ఏంటండి అంటే మనందరికీ తెలుసును, లగ్నంలో కేతు ఉన్నారు. అలాగే లగ్నం నుంచి ద్వితీయ శుద్ధి, ద్వితీయంలో రెండో ఇంట్లో కూడా పాపగ్రహాలు ఉన్నాయి. 4వ ఇంట్లో ఒక గురుడు శుభగ్రహం అయినప్పటికీ రవి కూడా కొద్దిగా పర్వాలేదు. అలాగే అష్టమ శుద్ధి కనిపిస్తుంది. చతుర్థ శుద్ధి అయితే తక్కువగా ఉంది. కాలపురుష కుండలిలో అష్టమ లగ్నము అష్టమ రాశిలో కేతువు, కాలపురుష చక్రంలో వృశ్చిక రాశిలో కేతువు ఉన్నారండి. అది 8వ రాశి. 8వ రాశిలో కేతువు ఉన్నారు. ఈ విధంగా మనము ఈ ముహూర్తాన్ని ఎనలైజ్ చేయడం వలన ఈ ముహూర్తంలో యజమాని గృహప్రవేశము చేసుకున్నారండి. చేసుకున్నటువంటి 16వ తారీఖు 2వ నెల 2022 తేదీ రాత్రి 12:40 12:41 గృహప్రవేశం చేసిన వ్యక్తి మరుసటి నెలలో సరిగ్గా నెల రోజుల్లో కాలం చేయడం జరిగిందండి యజమాని. ఇది దాని తాలూకు ఫలితం. అందువలన విజ్ఞులైనటువంటి ఈ సభలో ఉన్నటువంటి జ్యోతిష్కులు, విద్యావేత్తలు, పండితులు అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే ముహూర్తాలు సాధారణంగా పంచాంగంలో ముహూర్తాలు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. పంచాంగంలో ఇచ్చినటువంటి ప్రతి ముహూర్తాన్ని మనము పరిగణనలోకి తీసుకోకుండా మనము సొంతముగా ఈ నక్షత్రాలు తీసుకుని ఈ విధముగా మన సొంతంగా మనమే ఒక ముహూర్తాన్ని నిర్ణయం చేసుకోవడం చాలా మంచిది. అంటే వాడిచ్చిన నక్షత్రాలు వాడిచ్చిన వాడొద్దని నేను చెప్పడం లేదమ్మా. వాడిచ్చినవి వాడుకోండి. ఆ వాడేటప్పుడు మన యొక్క విజ్ఞతను ఉపయోగించి, ఇక్కడ పంచాంగంలో ముహూర్తములు ఇవ్వడంలో తప్పు అయితే లేదు, కానీ ఆ ముహూర్తాన్ని మనం విజ్ఞత ఉపయోగించి ఆ కార్యక్రమానికి మంచి ముహూర్తాన్ని నిర్ణయం చేసి ఆ కుటుంబానికి, ఆ కుటుంబ యజమాని రక్షణకి, సమాజానికి, సమాజ రక్షణకి తోడ్పడతామని చెప్పి ఆలోచిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మన వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీకు ఇంత ఓపికగా నా యొక్క ఈ ముహూర్త భాగాన్ని విన్నటువంటి వ్యక్తులకి మీ అందరికీ కూడా ఒకసారి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానమ్మా. నెక్స్ట్ వచ్చే వారంలో 29వ తారీఖు నా యొక్క ఫైనల్ ప్రెజెంటేషను, 3వ ప్రెజెంటేషన్ ఉంటుందమ్మా. అదే చాలా ఇంట్రెస్టింగ్ ప్రెజెంటేషన్గా ఉంటుంది. ఒక్కసారి దాన్ని కూడా మనం అనలైజ్ చేసి దానికి కూడా మీరందరూ వచ్చి నాకు మీ యొక్క ఆశీస్సులు అందజేస్తారని చెప్పి కోరుకుంటూ ఉన్నాను. సో ఇక్కడ చాలా చక్కగా చెప్పారు కనక ప్రసాద్ గారు. ఒక చిన్న క్వశ్చన్, అంటే చాలా మందికి తెలియని ఒక క్వశ్చన్. మనం అంటే చదువుకున్నాం కాబట్టి మనకు అర్థమవుతుంది. చాలా మందికి ఇక్కడ తెలియని విషయం ఒకటి ఉంది. ఏంటంటే గృహప్రవేశ ముహూర్తానికి తారాబలము జన్మ తార తీసుకుంటామా, నామ నక్షత్రంతో కూడిన తార తీసుకుంటామా అనేది చాలా మందికి ఇక్కడ తెలియదు. సో అదొక్కటి మీరు క్లారిఫై కూడా చేస్తే బాగుంటుంది. ఇక్కడ ఒక గృహప్రవేశానికి అంటే కొన్ని గ్రంథాల్లో చెప్పడం ఏంటండి అంటే యజమాని యొక్క జన్మ నక్షత్రాన్ని తీసుకోవాలి అని చెప్పి కొన్ని గ్రంథాలు అయితే చెప్పడం జరిగిందన్నమాట. అంటే గ్రంథానికి వస్తే, మతాంతరంలోకి వస్తే సర్వసాధారణంగా మనము ఇప్పుడు అంటే ఈ శాస్త్రము మనం వర్గీకరించిన తర్వాత న్యూమరాలజీ ఈ విషయాలన్నీ
మనం పట్టుకున్న తర్వాత ఆ నేమాలజీ కూడా చూసుకున్న తర్వాత ఆ ఇంటి ఎప్పుడైతే ఒకము బారసాల ఇందాక మన నామకరణం చెప్తూ ఒక విషయం చెప్పాను. మనము తండ్రి కుర్రవాడికి ఒక మంత్రాన్ని ఉపదేశిస్తున్నాడు, అది వాడి పేరు. ఇక్కడ ఆ నామ నక్షత్రంతో కానీ మనం ముహూర్తం పెట్టినట్లయితే ఆ ఇంటిలో ఆ యజమాని యొక్క పేరు వైబ్రేషన్స్ బాగా పనిచేస్తాయి. అందుకు గృహప్రవేశానికి గృహారంభానికి కూడా ముఖ్యంగా గృహప్రవేశానికి తప్పనిసరిగా యజమాని యొక్క నామ నక్షత్రాన్నే ప్రాధాన్యతగా తీసుకోవాలి అని చెప్పి నా యొక్క అభిప్రాయం అమ్మా. మీరు అదే అడిగిన దానికి చాలా కారణం అది. మందికి అవునండి. చాలా మందికి ఈ విషయం తెలియదు. చాలా మంది అది ఇంకా కూడాను ఎవరికన్నా బ్రాహ్మణులకి ఇస్తున్నప్పుడు వాళ్ళ జన్మ నక్షత్రం మాత్రమే ఇచ్చి గృహప్రవేశ ముహూర్తం పెట్టండి అని అడుగుతున్నారు. అంతేగాని అది మేము కూడా అదే అడుగుతామమ్మా. ఇప్పుడు జనరల్ గా రాగానే మేము నక్షత్రం ఏమిటనే అడుగుతాం, కానీ మీ పేరు ఏమిటని అడగటం లేదు. అది. So, so here for the other people who do not understand Telugu, for them the question is for Grohpravesa Muhurta, usually the Janma Nakshatra will be given. But here we should be taking the Nama Nakshatra. Nama కన్సిడరింగ్ Nakshatra, నామం. you should be considering Nama Nakshatra. Hope everyone knows what is Nama Nakshatra. According to the name, the letter of the name, we have the Nakshatra classified. Yeah, Venkatramana garu, చెప్పండి. నమస్కారం అండి, కనకప్రసాద్ గారు. మీ అయ్యా నమస్కారం presentation- సార్. నమస్కారం. మీ ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. మీరందరూ కూడా మాకు ఆదర్శప్రాయం ఈ విషయంలో. మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటున్నాం మేము. అయితే ఈ నాటి presentation లో ఒక 2 డౌట్స్ అండి నాకు. ఒకటి, మీరు నామ నక్షత్రము ప్రసాద్ అశ్వని 4 అని రాశారు. అవునండి. ఆ ప్రసాద్కి అశ్విని అనే నక్షత్రం ఎలా వచ్చింది ఒకటి డౌట్. రెండవ డౌట్ ఏంటంటే, మామూలుగా రాహుకేతువులు ఛాయాగ్రహాలు కాబట్టి ముహూర్త నిర్ణయంలో మనం వాటిని పట్టించుకోం కదా అని చెప్పి మతాంతరంలో కొన్ని చోట్ల ఉన్నట్టు నేను చూశాను. ఈ అవును రెండింటి సార్. గురించి కొంచెం నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి ప్లీజ్. చెప్తానండి. అంటే కొన్ని క్లాసిక్ టెక్స్ట్ ప్రకారంగా నేను ముహూర్త దర్పణము, ముహూర్త చింతామణి 2-3 గ్రంథాలు పరిశీలించిన తర్వాత ప్రసాద్ అనే దానికి అశ్విని నామ నక్షత్రము అశ్విని 4 అని ఇచ్చారండి. అలాగే కొన్ని అంటే పంచాంగాల్లో పొరపాటు పడిందో ప్రింట్అవుట్ పొరపాటు పడిందో తెలియదు, కానీ దాన్ని చిత్తా నక్షత్రం కింద కూడా ఇచ్చారండి. ఆ విషయం మీరు గమనించే నన్ను అడుగుంటారని చెప్పి అభిప్రాయంతో నేను అనుకుంటూ నాకు వచ్చినటువంటి 2-3 గ్రంథాలు పరిశీలించిన తర్వాత అశ్విని 4వ పాదము అని చెప్పి కన్ఫర్మ్ చేశానండి. తర్వాత మీరు అడిగినటువంటి అంశంలో రెండో అంశం ఏంటండి? సరే, రాహుకేతులు మనం ఛాయాగ్రహాలుగా పరిగణిస్తాం కాబట్టి రాహుకేతువులు ఛాయాగ్రహములుగా ఉన్నప్పటికీ జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం తీసుకున్నట్లయితే కేతుగ్రహం ఇచ్చే ఫలితాలు చాలా విపరీతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. కేతువు మోక్షప్రాప్తికి కారకుడు, కేతువు డిటాచ్మెంట్కి కారకుడు అని మనము ఆ కారకత్వాలు చదువుకుంటూ మనం ఉన్నాం కాబట్టి ఆ గ్రహముని కూడా మనం పరిగణనలోకి తీసుకోవడం అవసరమేమో అని నాకు అనిపించి నేను ఇందాకలా ఆ గ్రహాన్ని తీసుకున్నానండి. లగ్నంలో కేతువు ఉండడం వలన అంటే మనం ఒకసారి మాట్లాడుకున్నప్పుడు అక్కడ ఆ గ్రహం తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు పనిచేసిందండి అంటే యజమాని ఇబ్బంది పెట్టే పరిస్థితి వరకు పనిచేసిందండి. ఓకే. తర్వాత అయితే దీనికి ఏమైనా దీనికి ఏమైనా మనకి ప్రమాణం ఉందా, లేకపోతే మనం చదువుకున్న దీని ప్రకారం మన గురుగారు మనం చెప్పిన దాని ప్రకారం మనం తీసుకుంటున్నామా రాహుకేతువులు? ప్రమాణం అంటే ఇందాక చెప్పాను కదా సార్, ఇప్పుడు కొన్ని నక్షత్రాల ప్రమాణం అంటే కేతువు ప్రమాణం అండి మీరు అడిగింది. లేదండి, నేను అనుకోవడం, నేను చదివిన దాన్ని బట్టి అనుకోవడం తప్ప దానికి ప్రామాణికమైతే నేను ఇంకా పరిశీలించలేదు. అది కూడా నేను పరిశీలించిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీ దగ్గరికి మనం మాట్లాడుకుంటాం. తప్పకుండా సార్, ధన్యవాదాలు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. అయ్యా ఇంకెవరైనా? ప్రవీణ్. అయ్యా నమస్కారం. బాగా అయ్యా చెప్పారు. ఆయుష్మాన్ భవ, చెప్పండి.
అదే చాలా 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 బాగా చెప్పారు. నాకు 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, ఉమ్, మీరు జన్మ తారం తీసుకోకుండా నామ నక్షత్రం తీసుకున్నారు. కరెక్టే, అది ఒకటి. ఎక్స్ప్లెయిన్ చేశారు. ఉమ్. కానీ ఒకవేళ నామ నక్షత్రం తీసుకున్న రిజల్ట్ ఇలాగే ఉందా? ఫస్ట్ క్వశ్చన్. ఒకవేళ రైట్. నామ నక్షత్రం నా జన్మ తీసుకున్న నక్షత్రం రిజల్ట్, తీసుకున్నా. ఆ జన్మ నక్షత్రం తీసుకున్న రిజల్ట్ ఇలాగే ఉందా? మొదటి రైట్. ప్రశ్న. ఓకే. రెండోది, మనం ఇది చెప్పండి, దాంతో రెండోది అడుగుతాను. రెండోది కొంచెం లాంగ్ గా ఉంటుంది. ఉండండి, అదే చెప్తున్నాను సార్. వాళ్ళు యజమాని మన దగ్గరికి వచ్చినప్పుడు యజమానికి నామ నక్షత్రం లేదు, జన్మ నక్షత్రం లేదు, మాకు తెలియదు అని చెప్పారండి. ఆ, అలాంటప్పుడు అది పరిమాణం కింద మనం తీసుకోలేము అది ప్రమాణంగా కాబట్టి తీసుకుని నామ నక్షత్రాన్ని చెప్పుకోవడం జరిగింది. చేశారు. ఓకే, ఒకటి లేదు కాబట్టి ఇంకొకటి తీసుకున్నారు. అంటే ఆ యజమాని అడిగాను నేను. ఆపద్ధర్మం కింద తీసుకున్నారు, అంతే. దాన్ని తీసుకోవాలి. యజమాని నేను అడిగాను. అడిగిన తర్వాత నాకు వచ్చిన క్లారిఫికేషన్ ప్రకారంగానే నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఓకే, సరే సరే. అది వచ్చింది 2. మీరు ఇన్ని చెప్పారు. వృషభ చక్రం చూసుకోమన్నారు, దాని తర్వాత కలశ చంద్ర చక్రం. కలశ చక్రం చూసుకోమన్నారు, అన్ని శుద్ధి చేయమన్నారు. దాని తర్వాత ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారండి. చిన్న లిస్ట్ లేదు, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చారు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చారు. ఇంత పెద్ద లిస్ట్ లో ఇప్పుడున్న జనాలకి, ఇప్పుడున్న వాళ్ళకి, ఈఎంఐలు కట్టుకునే వాళ్ళకి వచ్చి నాకు ముహూర్తం పెట్టమంటే ఆపద్ధర్మం కింద ముహూర్తం పెడతారా? లేదా ఇవన్నీ చూసి ముహూర్తం పెడితే ఎవరు పెట్టుకోరు, అది మీకు తెలుసు. సరే, ఇప్పుడు ఆపద్ధర్మం కింద ఏమన్నా చెయ్యొచ్చా? అది కొంచెం ఏమన్నా ఉంటే వివరించగలరు? ఆపద్ధర్మముగా అంటే ఒకటి చెప్తాను స్వామి. అసలు మనకి ఇక్కడ మన దగ్గరికి వచ్చేటటువంటి వాళ్ళు చాలా ముందు వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి ఒక డేట్ ఫిక్స్ చేసుకుని మన దగ్గరికి వస్తున్నారు. అవును. యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఇస్ కన్సర్న్, మీకు చాలా అనుభవంలో చాలా మందిని చూసిన తర్వాత నేను ఏంటంటే నేను అయ్యా నాకు ఫలానా నెలలో అయితే బాగుంటుంది, ఫలానా మా అబ్బాయి ఫారెన్ నుంచి రావాలి, మా అబ్బాయి ఫలానా చోటు నుంచి రావాలి, మా కోడలు వాళ్ళ దగ్గర నుంచి రావాలి, వాళ్ళు ఈ నెలలో అయితే బాగుంటుంది అన్నప్పుడు తప్పనిసరి పరిస్థితులలో మనం కూడా అటువంటి ముహూర్తాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా రావాల్సినటువంటి డౌట్ అది కాదండి. ముహూర్త బలం వలన ఆ విధంగా జరిగిందా, ఎగ్జాక్ట్లీ లేదా అదే చెప్పబోతున్నా. అదేనండి, ముహూర్త బలం వల్ల జరిగిందా, దశా బలం వల్ల జరిగిందా అంటే దశ బాగున్నప్పటికీ కూడా గోచారం బాగులేకపోతే అటువంటి ఫలితాలు వస్తాయి. అయ్యా ప్రవీణ్ గారు, అర్థమైంది సార్. గ్రహచారం అక్కడ బాగున్నా గోచారం బాగాలేకపోయినా అదే. అది గ్రహచారం బాగున్నా గోచారం బాగులేకపోతే ఇటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి విజ్ఞులైనటువంటి విద్యావేత్తలైనటువంటి మనందరం కూడా ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు కొంత పరిజ్ఞానం ఉంది కనుక, నేను పూర్తిగా పరిజ్ఞానం ఉందని చెప్పడం లేదు, పరిజ్ఞానం ఉంది కనుక ఈ అంశాన్ని మనం ఖచ్చితంగా పరిశీలనలో పెట్టుకొని మంచి ముహూర్తం నిర్ణయించి మంచి సమాజానికి దోహదపడదాము అని చెప్పి నేను ఇచ్చాను. మీది చాలా బాగుంది సార్. అది ఇప్పుడు మీరు చెప్పిన ముహూర్తానికి గృహప్రవేశమే కాదు, పెళ్లి కాదు, ఏదైనా ముహూర్తానికి రావాలి అంటే వాళ్ళు నిర్ణయించుకొని మాకు ఇది మీరు ఫిక్స్ చేయండి, కన్ఫర్మ్ చేయండి అని అంటున్నారు. ఇప్పుడు అలాగే ఇందాక అసలు యాక్చువల్గా D1 అయ్యా ఇంకా మాట్లాడితే మనం ఏంటంటే అంటే శనివారం ఆదివారం తెలియదు, నో ముహూర్తం సార్. పర్టికులర్గా శనివారం ఆదివారం మంగళవారం ముహూర్తం ఇవ్వము అని ఏ క్లాసికల్ టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, ఏ పుస్తకాలు తీసుకున్నా, ముహూర్త భాగాల్లో ఎన్ని గ్రంథాలు చదివినా వాళ్ళు శనివారం కానీ ఆదివారం కానీ మంగళవారం కానీ ముహూర్తానికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. కానీ ఈ రోజు జరిగేటటువంటివన్నీ కూడా శని ఆదివారాలే ముహూర్తాలు జరుగుతున్నాయి. మనం కూడా అలాగే ఇస్తున్నాము. ఇది కాంట్రవర్సీ టాపిక్, ఇది అవ్వదు. ఎందుకంటే వాళ్ళ దాన్ని బట్టే ఆ ముహూర్తం అనేది వస్తుంది. కర్మ సిద్ధాంతం ఉంది కదా, మన కర్మ అలాగే ఉంటే వస్తుంది, అలాగే వెళ్తాం, అలాగే చేస్తాం. అది ఆ కర్మ ఉంది కాబట్టే మన దగ్గరికి వచ్చాడు, వాళ్ళు అటువంటి ముహూర్తం పెట్టించుకున్నారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. విశాల, ధన్యవాదాలు సార్.